అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహశ్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడగగా, అప్పుడు మరి పారసికుల యొక్క మాదీయుల యొక్క 7 ప్రధానులు మరి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈమె వస్తీ అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మరి నేరస్తురాలు అయినట్లుగా వారు తెలిపినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆమె రాకపోవటం ఇతర రాణులు కూడా విని వారు కూడా రాజుల మాటను వ్యతిరేకిస్తారు అవకాశం ఉంది కాబట్టి తిరస్కారము చేయుదురని మరి పారసికులకు మాదికులకు నాయకపత్నులు అలా చేస్తే తిరస్కారము మరి రాజుల యొక్క ఆధిపత్యము పోతుంది. కాబట్టి మనము ఒక ఆజ్ఞను తీసుకురావాలి. ఏంటంటే తప్పకుండానట్లు పారసికుల యొక్క మాదియుల యొక్క న్యాయం చొప్పున నియమింపబడిన వర్తి కంటే యోగ్యురాలిని రాణిగా మరి చేయవలనని దీనిని రాజు చేయు నిర్ణయము విస్తారమైన తన రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని మరి వారు ఒక ఆలోచన చెప్పగా, ఆ ఆలోచన రాజునకును అధిపతులకును మరి అనుకూలంగా ఉండినందున మరి ఏమని వాళ్ళు చెప్పారంటే, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలని, ప్రతి పురుషుడు తన స్వభాష ఇంటి వారితో మాట్లాడవాలని ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చి సకల సంస్థానములకు ఆ విధంగా పంపించినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం. ఆమేన్.